సో మనం లాస్ట్ క్లాస్‌లో వేరియబుల్స్, డేటా ఆపరేషన్స్ అండ్ కంట్రోల్స్, ఫంక్షన్స్ వీటి గురించి డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఒకటికి 2 సార్లు చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే బేసిక్స్ లేకుండా మనం ఏది చేసినా సరే రాంగ్ వస్తుంది. సో ఈరోజు ఏంటంటే CSV ఫైల్ అంటే మల్టిపుల్ CSV ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఎక్సెల్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలని కూడా ఈరోజు విల్ ట్రై టు ఫస్ట్. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. సో ఏం చెప్తానంటే ఈరోజు ఇవన్నీ కూడా సినారియోస్ అన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. How to create CSV file with the timestamp. Okay, దాని తర్వాత how to create CSV, sorry, Excel table. సో దాని తర్వాత how to create, so how to load the data into Excel table, how to load the data into Excel table, how to delete multiple files. Okay, ఈ 4 సినారియోస్ కూడా ట్రై టు టాక్ అబౌట్. ఓకే, సో ఇలా 1 బై 1 అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఒక షేర్ పాయింట్ అనేది తీసుకుంటాను. ఓకే, సో షేర్ పాయింట్, ఇక్కడ గెట్ ఐటమ్స్. సో బేసికల్ గా ఇప్పుడు మనం ఒక CSV ఫైల్ క్రియేట్ చేస్తున్నామంటే దానికి డేటా సప్లై చేయాలి కదా. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ షేర్ పాయింట్ ఓపెన్ చేస్తాను. షేర్ పాయింట్ లోడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది కనెక్ట్ చేద్దాం. సెల్ఫ్ లెర్నింగ్ తీసుకున్నాము లిస్ట్. ఇది ఆల్రెడీ మనం ఒక 2-3 డేస్ నుంచి చూస్తాం అన్నమాట. సెల్ఫ్ లెర్నింగ్ లో ఇదే కదా. సరే, లిస్ట్ ఓపెన్ చెప్పి సో డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. డేటా జస్ట్ ట్రై టు రిఫ్రెష్. ఓకే, చూడండి. సో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, అలానే ఒక 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ డేటాని మనం CSV ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ CSV ఫైల్ అంటే డేటాని లోడ్ చేద్దాం. ఓకే, సో విల్ ట్రై టు డు దట్. సో ఫస్ట్ ఇక్కడ సో గెట్ ఐటమ్స్ నథింగ్ బట్ మీరు ఏదైతే షేర్ పాయింట్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని గెట్ చేయాలనుకున్నారో అలాంటి కేసెస్ లో మనం ఈ యాక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత సో క్రియేట్ CSV టేబుల్ అనే యాక్షన్ ఉంటుంది. ఓకే, సో డేటా ఆపరేషన్ లో మనకి క్రియేట్ CSV టేబుల్ అనే యాక్షన్ ఉంటుంది. ఓకే, దీని గురించి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో దయచేసి చూడండి, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో దీనికి లిస్ట్ అనేది నేను ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఆబ్జెక్ట్ లిస్ట్ ఇలా ఉంటాయి కదా. సో నేనైతే లిస్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆటోమేటిక్, కస్టమ్. ఓకే, మనమైతే కస్టమ్ అంటే ఈ షేర్ పాయింట్ లిస్ట్ లో మనకు మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనకు అన్ని వద్దు, మనకి ఏదైతే డేటా ఉందో ఆ కాలమ్స్ మాత్రమే కావాలి. సో దానికోసం సో ఇవన్నీ కూడా మీకు చెప్పాను, ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి ఏంటి అని కూడా. సో ప్రీవియస్ క్లాసెస్ చూస్తుంది కదా. సో ఎంప్లాయీ, ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ నథింగ్ బట్ చూడండి, ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో సేమ్ నేమ్ డిఫైన్ చేయాలి, లేకపోతే బ్లాంక్ వస్తుంది అక్షరం. సో దాని తర్వాత నేమ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఐటమ్ ప్రాపర్టీలో సో టైటిల్ ఇస్తున్నాను. సో టైటిల్
సో దాని తర్వాత EMP లొకేషన్, సో ఎక్స్ప్రెషన్స్, ఐటమ్ ప్రాపర్టీ, సో EMP లొకేషన్, దాని తర్వాత EMP సెలర్, EMP సెలర్. ఓకే, expressions, item property, EMP. Okay, that's it. సో ఇలా నేనైతే డిఫైన్ చేశాను అనమాట. ఓకే, సో ఈ వచ్చిన అవుట్పుట్ ని మీకు కావాలంటే రిఫరెన్స్ కోసం ఇంకొక యాక్షన్ తీసుకుంటాను. కంపోజ్ యాక్షన్ డేటా ఆపరేషన్ లో. సో కంపోజ్ యాక్షన్ ఉంది కదా, సో లెట్స్ టేక్ దిస్ వన్. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ ని ఈ యాక్షన్ లోకి డిఫైన్ చేస్తాం. చూడండి, క్రియేట్ CSV టేబుల్ ఉంది కదా, సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ని దీనికి డిఫైన్ చేస్తాం. ఓకే, సో ట్రై చేద్దాం, టెస్ట్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. మాన్యువల్లీ సేవ్ అండ్ టెస్ట్. లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో రన్ లో done. ఓకే, చూడండి ఇక్కడ మనకి డేటా వస్తుంది కదా, EMP ID, EMP నేమ్, EMP లొకేషన్, సో డేటా అనేది పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, సో నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వచ్చిన టేబుల్ ని సో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి టేబుల్ ఉందో ఈ వచ్చిన టేబుల్ ని ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో షేర్ పాయింట్ తీసుకుంటాను, షేర్ పాయింట్. సో ఇక్కడ మనకి షేర్ పాయింట్లో చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, బట్ మనం అయితే మ్యాక్స్ ట్రై చేద్దాం. క్రియేట్ ఫైల్ అని ఒక యాక్షన్ చూడండి, క్రియేట్ ఫైల్. సో దీని మీద సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి మీరు ఏదైతే CSV ఫైల్ మీరు క్రియేట్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేయాలి. ఓకే, నేనైతే షేర్ పాయింట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. కూర్చోండి, లోడ్ అవుతుంది. సో సెల్ఫ్ లెర్నింగ్ లో డాక్యుమెంట్స్, ఓకే, ఇక్కడ పవర్ ఆటోమేటిక్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో నేనైతే సో ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్స్ సే దట్. సో సైట్ అడ్రస్ ఇవ్వాలి ఫస్ట్. ఓకే, సో దాని తర్వాత ఫోల్డర్ పాత్ ఎక్కడ మీరు షేర్ డాక్యుమెంట్స్ లో పవర్ ఆటోమేటిక్. ఓకే, ఈ ఫోల్డర్ లో నేను ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫైల్ నేమ్ ఏంటి, సో డెమో డేటా, డెమో సేల్స్ డాట్ CSV. ఓకే, సో దాని తర్వాత ఫైల్ కంటెంట్, అంటే మీరు ఏదైతే ఫైల్ CSV ఫైల్ క్రియేట్ చేస్తారో దానికి కంటెంట్ ఏంటి అంటే డేటా ఏంటి. సో మనకి సో క్రియేట్ CSV టేబుల్ ఉంది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ ని ఈ ఫైల్ కి నేనైతే ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇలా సో జస్ట్ సైట్ అడ్రస్, ఫోల్డర్ పాత్, దాని తర్వాత ఫైల్ నేమ్ ఏంటి, దాని తర్వాత ఫైల్ చేద్దాం. సేవ్ అండ్ టెస్ట్. ఓకే, సో ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో రిఫ్రెష్ అయింది, డెమో CSV ఓపెన్ చేయండి, డేటా ఉందో లేదో చెక్ చేయాలి. ఓకే, మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, శాలరీ అలానే డేటా కూడా ఇవ్వాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఈ నేమ్ తోటి ఫైల్ అనేది ఆల్రెడీ. సో అలాంటప్పుడు మళ్ళీ రన్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది కదా, కావాలంటే టెస్ట్ చేద్దాం. సో సేవ్ అండ్ టెస్ట్. దాంట్లో డన్. ఓకే, చూడండి ఎర్రర్ వస్తుంది. సో ఏమవుతుంది, సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, సో ఫైల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అని చెప్తుంది. ఓకే, సో దానికోసం ఏం చేద్దాం అంటే మనం టైం స్టాంప్ యాడ్ చేద్దాం. అంటే సో ప్రతిసారి రన్ చేసినప్పుడు ఫైల్ నేమ్ తోటి టైం స్టాంప్ యాడ్ చేస్తే అది కొత్త ఫైల్ కదా,
సో దానికోసం మీకు ఆల్రెడీ డేట్ టైం ఫంక్షన్స్ గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఆ ఫంక్షన్స్ లో టైమ్స్ ఎలా యాడ్ చేయాలి ఏంటో కూడా మనం చెప్పామన్నమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు పింక్ చేయండి. చూడండి ఇక్కడ. సో ఇది తీసుకున్నాను, జస్ట్ కాపీ. ఇవన్నీ కూడా మీకు చెప్పాను గైస్. ఓకే, చూడండి ఒకసారి. సో జస్ట్ ఇక్కడ ఇది రిమూవ్ చేసి ఎక్స్ప్రెషన్స్ లోకి వెళ్ళి పేస్ట్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు రన్ చేసినా సరే ఎటువంటి ఇష్యూ ఓకే కావాలంటే చెక్ చేద్దాం. సో దాంట్లో డన్. సో ఫర్ టైమింగ్ ఒక ఫైల్ ఉంది కదా, ఇంకో 2 సార్లు రన్ చేద్దాం. ఓకే, సో ఇంకోసారి రన్ చేద్దాం. టెస్ట్ రన్ డన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇది జస్ట్ సో ఐ మీన్ ఎక్స్పెరిమెంట్ చేయడం, అంటే వర్క్ లేదా టెస్ట్ చేయడం. ఇప్పుడు మనం 3 సార్లు రన్ చేసాం అంటే ఇప్పుడు మనకి 3 ఫైల్స్ చూడండి. సో ఇది ఒక ఫైల్, ఇది ఒక ఫైల్, ఇది ఒక ఫైల్. సో ఇప్పుడు డేటా ఉందా లేదా కూడా చెక్ చేద్దాము. చూడండి డేటా ఉంది కదా, ఇంకో ఫైల్ కూడా చెక్ చేద్దాం. డేటా ఉంది. ఇలా మనం ఏంటంటే సో CSV ఫైల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం రకరకాలుగా CSV ఫైల్స్ అనేది విత్ టైమ్ స్టాంప్ తోటి మనం క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు స్పెసిఫై చేసిన టైమ్ స్టాంప్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం అన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తే అది డూప్లికేట్ అవుతుందని. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి, సో కన్వర్ట్స్ ఫ్రమ్ ETC అంటే ఏంటి, ఫార్మాట్ టైమ్ జోన్ అంటే ఏంటి, ఏటన్నిటిని అలానే కంకేట్ ఫంక్షన్ వీటి మొత్తం గురించి కూడా ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. సో దయచేసి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఒక సినారియో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓకే ఇవన్నీ డిలీట్ చేద్దాం, అవసరం లేదు మనకి. ఇంకా ఈ డాక్యుమెంట్ ఏదైతే ఈ ఫోల్డర్లో ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అండ్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఫైల్ టైప్స్ ఉంటాయి అనమాట. నేనైతే ఎక్సెల్ ఫైల్, ఎక్సెల్ వర్క్ కొంచెం ఇక్కడ క్రియేట్ చేయాలి. జస్ట్ క్లోజ్ చేయండి, రీనేమ్ చేద్దాం. రీనేమ్ HR department. ఓకే, సో రీనేమ్ చేసి ఓకే చూడండి ఇక్కడ. సో HR డిపార్ట్మెంట్ ఎక్స్ కదా, కాకపోతే దీంట్లో ఎటువంటి డేటా ఉండదు. ఓకే చూడండి. సో మనకి ఏంటంటే జనరల్ గా పవర్ ఆటోమేట్ లో మనకి ఎక్సెల్ ఫైల్స్ లో డేటా అనేది టేబుల్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా షీట్ అలా ఏమన్నది అనమాట, టేబుల్ అని ఉంటుంది. సో ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ లోకి మనం డేటా అనేది డిఫైన్ చేసుకోవచ్చు, ఐ మీన్ లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే కూడా చూద్దాం. ఫస్ట్ ఏదైతే మనం ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసామో ఈ ఎక్సెల్ ఫైల్ లో టేబుల్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్ ఉంది కదా, చూడండి ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సో క్రియేట్ టేబుల్ అని. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్ యాక్షన్ తీసుకొని ఓకే, సో ఇక్కడ మనకి సో రకరకాల యాక్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన తీసుకున్న క్రియేట్ టేబుల్. ఓకే, సో మనం ఒక ఎక్సెల్ ఫైల్ కి టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ లొకేషన్, అది ఏ లొకేషన్ లో ఉంది, అది ఏ లొకేషన్ లో ఉంది. ఓకే, లొకేషన్ అని ఇస్తున్నాను. సో సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, సెల్ఫ్ లెర్నింగ్ కదా. ఓకే, దాని తర్వాత సో మీరు వన్ డ్రైవ్ లో కూడా చేసుకోవచ్చు. చూడండి వన్ డ్రైవ్ ఉంది, అలానే షేర్ పాయింట్ సైట్ ఉంది, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డాక్యుమెంట్ లైబ్రరీ, సో డాక్యుమెంట్స్ అంతే కదా. ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ లో డాక్యుమెంట్స్ లోనే కదా మనం చేసేది. ఓకే, ఫైల్ ఏంటిది, పవర్ ఆటోమేట్ లో HR డిపార్ట్మెంట్ ఎక్సెల్. ఇప్పుడే కదా మనం ఫైల్ క్రియేట్ చేసాం,
టేబుల్ రేంజ్ ఏంటి? ఓకే. మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నారో దాని యొక్క రేంజ్ ఏంటి? అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఏబిసిడి అలా చాలా ఉంటాయి కదా! ఆ రేంజ్ ఏంటి? అంటే మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నారో ఆ రేంజ్ ఏంటి అని అడుగుతున్నమాట. సో మనం A1 నుంచి D1. సో మీకు డౌట్ రావచ్చు A1, D1 ఎందుకు ఇవ్వాలి అంటే బేసికల్‌గా మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్‌లోకి డేటాని ఇది మాత్రమే లోడ్ చేస్తాం. ఓకే. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 అంటే A, B, C, D. A1, D1 ఎందుకంటే ఫస్ట్ రోనే కదా! ఇప్పుడు హెడర్ అనేది ఫస్ట్ రోలో ఉంటది కాబట్టి అలా ఇచ్చామన్నమాట. అర్థమైంది కదా! సో A1, D1 ఇచ్చిన కదా! మనకి 4 కాలమ్స్. ఓకే. సో మనకి 4 కాలమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ కాలమ్ A, సెకండ్ కాలమ్ B, థర్డ్ కాలమ్ C, ఫోర్త్ కాలమ్ D. సో సరిపోయినాయి కదా! 1, 1 ఎందుకంటే ఫస్ట్ రో హెడింగ్ కాబట్టి అలా ఇచ్చాం. ఓకే. సో ఇలా మనం టేబుల్ రేంజ్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. A1, D1. దాని తర్వాత టేబుల్ నేమ్ ఏంటి? సేల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో సేల్స్ ఇన్ఫర్మేషన్. సో కాలమ్ నేమ్స్ ఏంటి? ఓకే. సో ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సారీ. employee. So employee location. Right. సో చూడండి. సో కాలమ్ నేమ్స్ అనేది సో కామా తోటి సెపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ ఫైల్‌లోకి టేబుల్ రేంజ్ డిఫైన్ చేసినాం. అలానే టేబుల్ నేమ్ డిఫైన్ చేసినాం. దాని తర్వాత కాలమ్ నేమ్స్ కూడా డిఫైన్ చేసాం. ఏమేంటి? ఈఎంపీఐడి, ఈఎంపీ నేమ్, ఈఎంపీ లొకేషన్, ఈఎంపీ సెట్. ఓకే. ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందో లేదో రైట్ సేవ్ చేద్దాం. గైస్ మీరు కావాలని చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి డేటా ఏం లేదు. ఓకే. నథింగ్ చూడండి. సో నో డేటా ఎట్ ఓకే. చూసుకోవచ్చు. నో డేటా ఎట్ ఓకే. చూడండి డేటా ఏం లేదన్నమాట. సో ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇలా ఉంటదన్నమాట టేబుల్. ఓకే. సో మీరు ఇక్కడ టేబుల్ డిజైన్ అన్నారు కదా! ఇక్కడ మీకు పేరు ఉంటుంది. ఏదైతే మనం సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో సో అది ఉంటదన్నమాట. ఓకే. చూడండి సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అదే టేబుల్ రేంజ్ A టు D ఉంది. ఓకే. అలానే మనం ఏదైతే కాలమ్ నేమ్స్ ఇచ్చామో ఆ కాలమ్ నేమ్స్ తోటి టేబుల్ రేంజ్ అనేది టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. ఇలా మనకేంటంటే సో షేర్ పాయింట్‌లో ఎక్సెల్ ఆన్‌లైన్ బిజినెస్‌లో టేబుల్స్ క్రియేట్ చేసి ఆ టేబుల్స్‌లోకి మీరు డేటా అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడేంటి మనం టేబుల్ అనేది క్రియేట్ చేసినాం. బట్ ఆ టేబుల్‌లోకి డేటా ఎలా వస్తది? ఓకే. ఆ టేబుల్‌లోకి డేటా ఎలా వస్తదంటే ఇప్పుడు ఇది డిలీట్ చేద్దాం. మనకు అవసరం లేదు. టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. లెట్స్ ట్రై టు డిలీట్. సో ఇంకో స్టెప్ తీసుకుందాం. ఇక్కడ కంట్రోల్ తీసుకుందాం. ఎక్సెల్ ఆన్‌లైన్ బిజినెస్‌లో సో ఇక్కడ చూడండి యాడ్ ఏ రోస్ ఇంటూ ఎ టేబుల్. ఓకే. ఇక్కడ మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్‌కి రోస్ యాడ్ చేయవచ్చు. ఓకే. మనం యాడ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. లొకేషన్ అన్నీ వచ్చు. చూడండి ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. బట్ మనకేంటి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది డెమో కాబట్టి రేపు 4000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు. మనకు తెలీదు. ఓకే. బట్ అలాంటప్పుడు ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలా? లూప్ చేయాలి. ఓకే. లూప్ చేయాలంటే మనం ఏం చేయాలా? అప్లై టు ఈచ్ అన్ యాక్షన్ అనేది కంట్రోల్‌లో ఉంది కదా! దాన్ని యూజ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మనకి ఇది డిలీట్ చేద్దాం. సో అప్లై టు ఈచ్ యాక్షన్ తీసుకుందాం కంట్రోల్‌లో. సో అప్లై టు ఈచ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఏమి ఇవ్వాలా? వాల్యూ. ఓకే. లిస్ట్ అరే అన్నమాట. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ ఎక్సెల్ ఆన్‌లైన్ బిజినెస్‌లో
and arrows into table. ఓకే, ఎక్కడ ఉంది? ఓకే, ఇది ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి లొకేషన్ అంటే ఓకే, గ్రూప్ సెల్ఫ్లు ఉన్నాయి, అలానే డాక్యుమెంట్ లైబ్రరీ ఏంటి, డాక్యుమెంట్స్, ఫైల్ ఏంటి. ఓకే, సో ఫైల్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఓకే, సో దాని తర్వాత సో టేబుల్ ఏంటి, ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, చూడండి సేల్స్ ఇన్ఫర్మేషన్. సో నేను ఎప్పుడైతే ఫైల్ స్పెసిఫై చేసాను ఇమీడియట్ గా ఆ కాలమ్స్ ఏంటి, వాటి యొక్క టేబుల్ ఏంటి ఆటోమేటిక్ వచ్చినాయి. ఇందాక మనం ఇచ్చినాయి కదా, ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, లొకేషన్, సెల్ అన్ని కూడా మనం ప్రీవియస్ గా డిఫైన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ కాలమ్స్ కి వాల్యూస్ ఎక్కడి నుంచి సప్లై చేయాలి. ఓకే, మనకి ఇక్కడ టేబుల్ ఉంది, ఆ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, శాలరీ. వాటి ఈ కాలమ్స్ కి మనం వాల్యూస్ ఎక్కడి నుంచి సప్లై చేయాలంటే అప్లై టు ఈచ్ కి ఏమి ఇచ్చినాం, షేర్ పాయింట్ నుంచి వచ్చిన ఐటమ్స్ ని ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసినాం. ఎక్కడి నుంచి వచ్చే కాలమ్స్ అనేది ఇక్కడికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేయాలి. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే సో ఎంప్లాయీ ఐడి, అలానే ఇక్కడ వచ్చేసరికి టైటిల్, సో టైటిల్, నేమ్ వస్తుందా, ఎంపీ నేమ్. ఓకే, ఎంపీ నేమ్ వచ్చింది, వెరీ గుడ్. సో దాని తర్వాత ఎంపీ లొకేషన్, దాని తర్వాత ఎంపీ సాలరీ, దట్స్ ఇట్. ఇలా మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఈ యాక్షన్ కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తామంటే ఈ గెట్ ఐటమ్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని అప్లై టు ఈచ్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే గెట్ ఐటమ్స్ లో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి, 3 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే, సో అందువల్ల ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్ తోటి ఈ కాలమ్స్ అనేది మ్యాప్ చేసాను. ఓకే, సో టెస్ట్ చూడండి, సక్సెస్ అయితే ఫెయిల్ అయితే ట్రై టు సీ దట్ ఎలా అవుతుంది దాంట్లో లేదు. డేటా మోడ్ అవుతుందని డేటా వచ్చిందా. సో 5 రికార్డ్స్ అంటే 5 రికార్డ్ 100 to 102 335 సేమ్ 100 2 ఉన్నాయి, 102 33 ఇలా మనం ఏంటంటే సో ఫస్ట్ అనేది ఆ ఎక్సెల్ ఫైల్ కి టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో టేబుల్ ఐడి స్పెసిఫై చేసి ఏ కాలమ్స్, దాని తర్వాత మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం, కావాలంటే విల్ ట్రై టు సీ దట్ డేటా వస్తుందో రావటం చూద్దాం. సో టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, ఇంక్రిమెంట్ అయిందా, దట్స్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే ఒక టేబుల్లోకి డేటా అనేది సో సప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దాకా మనం CSV ఫైల్స్ విత్ టైమ్ స్టాంప్ తోటి క్రియేట్ చేస్తున్నాం. బట్ మీకు డౌట్ రావచ్చు, మరి ఎక్సెల్ ఫైల్స్ సో మనం ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేయాలా, లేకపోతే డైనమిక్ ఎలా చేస్తారో ఏంటి అనేది. ఓకే, సో వాటి గురించి కూడా విల్ ట్రై టు టాక్ అబౌట్ వేరియస్. ఇలా మనం ఎక్సెల్ టేబుల్ ఫైల్స్ క్రియేట్ చేసి వాటిలో డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఇంకొక సినారియో. ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఒకటి CSV లేకపోతే ఎక్సెల్ ఫైల్స్ ఉంది, కాబట్టి మీరు వర్డ్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయండి. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. లెట్స్ స్టార్ట్. హలో, ఇప్పుడు ఒక వర్డ్ డాక్యుమెంట్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఉంది అండ్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో CSV ఎక్సెల్ 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఎలా చేయాలి ఏంటి అని కూడా రైట్ ఫస్ట్. ఓకే, ఇదైతే రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా రిమూవ్ చేద్దాం, వీ డోంట్ వాంట్. ఇప్పుడు షేర్ పాయింట్ లో ఒక యాక్షన్ ఉందన్నమాట, అది చూద్దాం. షేర్
ఇక్కడ గెట్ ఫైల్స్ ప్రాపర్టీ. ఓకే, ఫైల్ యొక్క ప్రాపర్టీస్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ లో. సో లైబ్రరీ నేమ్ ఏంటి, డాక్యుమెంట్స్. ఓకే, సో మనం లిమిట్ కూడా చేసుకోవచ్చు షేర్ డాక్యుమెంట్స్ లో పవర్ ఆటోమేట్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఈ సైట్ అడ్రస్ లో ఈ లైబ్రరీలో ఈ ఫోల్డర్లో ఫైల్స్ యొక్క ప్రాపర్టీస్ మాత్రమే తీసుకురామని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఆ వచ్చిన అవుట్పుట్ ని ఒక కంపోజ్ యాక్షన్ లో తీసుకుంటాం. ఓకే, కంపోజ్ ఫైల్, దట్స్ ఓకే. సో జస్ట్ నేను ఈ యాక్షన్ తీసుకొని ఎక్కడ వచ్చే అవుట్పుట్ ని సో నేను కంపోజ్ యాక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను అనమాట. టెస్ట్ సేవ్ అండ్ టెస్ట్. రన్లో డన్. ఓకే, ఇక్కడ వెరిఫై ఇచ్చారు ఏంటి ఏం లేదు. ఓకే, చూడండి ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, పాత్ ఏంటి, ఫుల్ పాత్ అంటే ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ యొక్క పాత్ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తుంది. అలానే ఇక్కడ ఐడెంటిఫైర్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇలా ఐడెంటిఫైర్ ఉంది, ఇలా మనకి పాత్ర అనేది ఉన్నాయి. ఓకే, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ ప్రతి ఉంటుంది అక్కడ ఒకటి. మళ్ళీ ఇక్కడ కూర్చొని అలా ప్రతి ఫైల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ని కూడా మనం కొంచెం అర్థం చేసుకుంటే ఇది పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఫైల్ యొక్క ఐడెంటిఫైర్ అనేది నేను ఓకే, ప్రతి ఫైల్ లో ఉన్న ఐడెంటిఫైర్ ని క్యాప్చర్ చేసి ఆ ఐడెంటిఫైర్ ని వేరే యాక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అది ఏంటనేది కూడా ట్రై టు సీ. ఇక్కడ చూడండి ఐడెంటిఫైర్ ఉంది కదా, ఇక్కడ చూపించాను. ఇక్కడ ఉంది. ఇది ఉంది కదా, ఇది తీసుకుంటాను. ఓకే, చూడండి, సో ఇది తీసుకుంటాను. లెట్స్ ట్రై టు సీ దట్. ఓకే, ఇది అలానే ఉంచును. సో ఇప్పుడు అప్లై టు ఈచ్ కాబట్టి ఇది రిమూవ్ చేద్దాం. ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏమి. సో కంట్రోల్లో అప్లై టు ఈచ్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అప్లై టు ఈచ్ ఎందుకు తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి. ఓకే, మరి అలాంటప్పుడు ప్రతి ఫైల్ ని లూప్ చేయాలి కదా, వాటి యొక్క ఐడెంటిఫైర్స్ ని మనం లూప్ చేయాలి కాబట్టి ఇక్కడ అప్లై టు ఈచ్ అనే యాక్షన్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ ని సో ఈ యాక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఈ యాక్షన్ ఏంటి ఓన్లీ అరే మాత్రమే తీసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. ఓకే, సో డేటా ఆపరేషన్ లో కంపోజ్, సో దీనికి ఐడెంటిఫై తీసుకుంటాను. సో ఐడెంటిఫై. ఓకే, దట్స్ ఇట్. నాకు చెప్పే కదా ఒక ఐడెంటిఫై తీసుకుని దాన్ని లూప్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. సో ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్ ఐ థింక్ డిలీట్ ఫైల్ షేర్ పాయింట్ అంటే చూద్దాం. షేర్ పాయింట్ అంటే ఎన్నింటిని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మనం తెలుస్తుంది కాబట్టి చూసుకోవచ్చు. డిలీట్ ఫైల్. సో మీరు ఏది గుర్తుపెట్టుకోవచ్చు అంటే బై హార్ట్ చేయడం అలాంటివి చేయకూడదు అనమాట. ఎందుకంటే ఏదైనా గుర్తుపెట్టుకుంటాం అయితే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది ఎలా చేయాలి, ఆ ఫంక్షన్స్ ఏంటనే ఒక ఐడియా ఉంటే చాలు, కానీ ఏది కూడా నో నీడ్ టు బై హార్ట్. ఓకే, సో చూడండి ఈ సెల్ఫ్ లెర్నింగ్ సైట్ అడ్రస్ లో ఫైల్ ఐడెంటిఫైర్ ఏంటి. ఓకే, సెలెక్ట్ ఫైల్ అని వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఓకే, సో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ ని ఇక్కడ ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసాను. ఓకే, సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా, దాన్ని బట్టి మేక్ ఏ డెసిషన్. ఒక్కోసారి ఎర్రర్స్ కూడా వస్తుంటాయి బట్ చూద్దాం.
ఏమైనా ఉన్నాయి ఫైల్స్? ద ఫోల్డర్ ఇస్ ఎంప్టీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి దాకా మీరు అబ్జర్వ్ చేస్తే 4 CSV ఫైల్స్ ఉన్నాయి, ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, ఒక వర్డ్ డాక్యుమెంట్, ఎన్ని మొత్తం 6 ఫైల్స్. ఓకే, ఎన్నిసార్లు ఎక్స్ట్రాక్ట్ అయింది లూప్? 6 టైమ్స్. ఓకే, మీరు కావాలని చూడండి. ఫస్ట్ టైం అయినప్పుడు డెమో సైల్స్ డాట్ CSV, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో డాట్ అంటే ఇక్కడ టైం స్టాంప్ వస్తుంది కదా అది, థర్డ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో ఇది ఒక టైం స్టాంప్. ఇప్పుడు చూసుకోవచ్చు ఏ ఫైల్ డిలీట్ అయిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. ఇలా సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ మనకి ఫైల్ ఐడెంటిఫైర్ ఏంటంటే ఫోల్డర్ లో ఉన్న ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫైర్ అనేది ఇస్తుంది, కాబట్టి దాన్ని అనేది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసి ఇక్కడ దీని నుంచి వచ్చే అవుట్పుట్ ని ఇక్కడ ఇస్తుంది. సో మీకు కావాలనుకుంటే డైరెక్ట్ గా షేర్ పాయింట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకోవాలని లేదు, ఐడెంటిఫై ఇదేం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ అంటే మీకు అంటే మనకి ఇంకా బిగినర్ లెవెల్లో మనం ప్రతిదీ కూడా అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు, అంతేగాని ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ ఇక్కడ ఇవ్వాలని రూల్ ఏం లేదు, డైరెక్ట్ గా మీరు ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇలా మనకి ఏంటంటే సో దర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు ఎక్స్ప్లోర్ పవర్ ఆటం. ఓకే, పవర్ ఆటం ఏంటంటే ఇట్స్ లైక్ ఓషన్. ఓకే, సో ఎన్ని కంట్రోల్ ఎన్ని యాక్షన్స్ ఉంటాయి ఎవరికి తెలియదు అన్నమాట. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి ఒక ఫండమెంటల్ గా ఇందాక చెప్పే డేటా ఆపరేషన్స్, వేరియబుల్స్, కంట్రోల్స్, ఫంక్షన్స్, ఈ 4 కాన్సెప్ట్స్ అనేది పిల్లర్స్ అన్నమాట. ఓకే, పిల్లర్స్. సో ఏట మీద ఏదైనా నడుస్తూ ఉంటుంది అన్ని కూడా, అంతా కూడా ఏట మీద నడుస్తాం. కాబట్టి యాక్షన్స్ ట్రిగ్గర్స్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా ఫంక్షనాలిటీ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకా మనం సో మనకి పవర్ ఆటోమేటిక్ బటన్ అనేది ఎక్సెల్ పవర్ వేలో ఉంటుంది, అక్కడ ఒక 3-4 సినారియోస్ ఉంటాయి అన్నమాట. సో డేటా సెట్ ఎలా రిఫ్రెష్ లాంటి అలా ఎక్సెల్ ఫైల్స్ ఇలా చాలా సినారియోస్ ఉంటాయి, వాటి గురించి అయితే